వారితో మనం మాట్లాడదాం. కంచర్ల గాంధీ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెలగపూడి వారు మన కాల్ చేస్తారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి గాంధీ గారు. నమస్తే అండి. మీరు ఇది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, సత్యమేవ జయతే ప్రోగ్రాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే విజయమ్మ గారు లేఖ రాశారు కదా, రాశారు. ఆ లేఖపై మీ అభిప్రాయం ఏంటి? మన లైవ్ లో శంకర పద్మశ్రీ గారు ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఏఐసిసి సభ్యురాలు, వారితో కూడా మీరు మాట్లాడచ్చు. ముందు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి, యాజ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా. మాకేం సంబంధం అండి అసలు ఆ పార్టీ వాళ్ళతోటి? మా పార్టీని వీడి 2013లోనే వెళ్ళిపోయాడు ఆయన బయటికి. వాళ్ళ ఆస్తుల సంగతి, వాళ్ళ ఆస్తులు 2004లో వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయో, ఇవాళ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అది ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా తెలుసు. మరి ఆయన మా పార్టీని ఎగస్తిచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండి, ప్రజలతో ఓట్లు వేపుకొని ముఖ్యమంత్రి అయ్యిండి, ఆయన ఈ రోజు అసలు ఏమేం మాట్లాడుతున్నాడో, ఆయన ఈ ప్రజలకు ఏం మేలు చేశాడో ఎవరికి తెలియదు. ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడరు. ఒక్కసారైనా ఇజమ్ గారు గాని, మరి ఇప్పుడు షర్మిల గారు మా పార్టీలోనే పిసిసి అధ్యక్షురాలు చేస్తుంది, ఆమెనా ఇవాళకి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, మా రాజధానికి కానీ, మరి పోలవరాన్ని గురించి ఎప్పుడైనా మాట్లాడుతూ విన్నారా మీరు? లేదండి. మరి అందుకని అది రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీకి ముందు తెగిపోయినాయండి. అదేనండి, నేను మిమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు పద్మశ్రీ గారిని మేము ఈ లైవ్ లో పెట్టిన కారణం కూడా ఏంటంటే, అమ్మ మీరందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా, ఇప్పుడు షర్మిల గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ, ఈ ఆస్తులు కూడా లేండి, ఈ పంచాయతీ ఏంటి, మనకు కావాల్సిన ప్రజలకు సేవ చేయాలి కదా మీరు, మరి మీ లీడర్ ఇట్లా ఎందుకు చేస్తున్నాం నిలదీస్తున్నాం మేము లైవ్ లో. మీరు కూడా ఒకసారి మాకేం సంబంధం అండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదండి చెప్పాలంటే. ఒక మాటలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గానీ ఆమె మా కాంగ్రెస్ పార్టీ లీడర్ అని నేనైతే అనుకోవట్లేదండి, ఒక సీనియర్ లీడర్ గా. అదేంటి, అంతే, అధ్యక్షురాలు కదా మన రాష్ట్రానికి, మీకు అధ్యక్షురాలు కదండి. అవును, అయితే కావచ్చండి. ఆమె ఈనాటికి ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందుల్లో ఉంది ఈ రాష్ట్రం. మరి రాజధాని పెడితే రాజధానికి ఇంతవరకు జై కొట్టిందండి ఆమె. మరి ఇలాంటి వాళ్ళని పిసిసి అధ్యక్షుడిగా మీ పార్టీ అధినాయకుడు ఎందుకు పెట్టారు రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని, అది ఏకైక రాజధాని అమరావతి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. 2020లోనే చెప్పారు ఆయన. మరి ఇంతవరకు అనలేదని మేము ఎట్లా నమ్ముతామండి? వాళ్ళ కుటుంబాన్ని నమ్మలేమండి మేము. గాంధీ గారు నేను అడుగుతుంది ఒకటే, వాళ్ళలో నమ్మశక్తిమైన మాటలు ఒక్కళ్ళు ఎవట్లా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ. ఒక నిమిషం గాంధీ గారు లైన్లో ఉండండి. ఇప్పుడు పద్మశ్రీ గారు, గాంధీ గారు సీనియర్ లీడర్, ఆయన ఏం చెప్తున్నాడంటే, అసలు మేము నమ్మట్లేదు అంటున్నాడు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మీరు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా, మీ ఏఐసిసి సభ్యురాలు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం మేము. ఇలాంటి ఆమెను తీసుకొచ్చి మీరు ఎందుకు పెట్టారు అధ్యక్షురాలుగా చెప్పండి. లాస్ట్ టైం మీరు నాతో చేసినటువంటి హాట్ సీట్లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది సార్. అప్పుడు కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మేము చేసుకున్నటువంటి కర్మ అలాగా భావిస్తూ ఉన్నాం. కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఏఐసిసి పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించాడో, అదే స్థాయిలో షర్మిల కూడా మా పెద్దలందరి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, నాకు అన్యాయం జరిగింది, రాజశేఖర్ రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం, నేను ప్రధానమంత్రిని చేయటంలో భాగస్వామురాలను అవుతాను, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులన్నీ, మోసాలన్నింటినీ కూడా ఎత్తి చూపుతాను, మన ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డితో ఉంది కాబట్టి ఆ ఓటు బ్యాంకుని, ఆ నాయకులందరినీ కూడా తీసుకొస్తాను అని చెప్పి హామీ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కదా, మనకి ఆయన మీద గౌరవంతో, నమ్మకంతో బిడ్డ మాట ఇచ్చింది కదా, ఈమె మాట నిలబెట్టుకుంటుంది అని చెప్పి నమ్మి, నిజంగా అమాయకులండి గాంధీ కుటుంబీకులు. మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నమ్మి ఆమెకు పిసిసి అధ్యక్షురాలు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరందరూ చూశారు. మాకే విలువ లేదండి. ఇప్పుడు గాంధీ గారు అంటే మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. ఆయన దాదాపు 36 కేసులు పెట్టించుకున్నాడు, 40 రోజులు జైల్లో ఉండొచ్చాడు గాంధీ గారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీటీసీగా గెలుపొందాడు. వాళ్ళ వైఫ్ కానీ, ఆయన కానీ అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ చేశారు, వార్డు మెంబర్లు చేశారు, పార్టీ గుర్తు మీద ఎంపీటీసీగా గెలుపొందారు. ఈ నేనాడన్న పలకరించింది ఏం అడగండి. గాంధీ గారు, కంచర్ల గాంధీ గారు, అదే ఇప్పుడు మన పద్మశ్రీ గారు అడుగుతున్నారు, మీరు 36 కేసులు పెట్టించుకున్నారు, పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడ్డారు, మిమ్మల్ని కనీసం అంటే మీరు రాజధానిలో ఉన్నారు, మెయిన్ అమరావతిలో, మిమ్మల్ని కనీసం మీ అధ్యక్షురాలు ఎప్పుడన్నా పలకరించారా అని అడుగుతున్నారు. పలకరించారా లేదా మిమ్మల్ని? పలకరీయటం కాదండి, ఆమె విజయవాడ వచ్చి కూడా మాకు సమాచారాలు లేవు అసలు.
నేను రాజధానిలో 2022లో నేను కాంగ్రెస్ తిమ్మగట్టి ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే ఆమె అసలు సహకరించలేదండి. మరి ఎందుకని మరి ఇప్పుడు నేను ఏఐసీసీ సభ్యురాలుగా ఆమెను పిలిపించింది అందుకే భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కమిటీకి సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి. వాస్తవం చెబుతున్నామండి, మా రాజధానిలో మేము మాత్రం అవిశ్వాసంగానే ఉన్నామండి. నాకు ఒకటే అనుకున్న గాంధీ గారు, మీరందరూ మీ షర్మిల గారు మీరందరూ కుట్ర చేసి ఈ రాష్ట్రాన్ని మీరు బదనాం చేయాలనుకుంటున్నారు. నా ఉద్దేశం అదే కనపడుతుంది. లేకపోతే ఆమె ఎందుకు బదనాం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని. షర్మిల గారు వారి కుటుంబం బదనాం చేస్తున్నారండి. ఎవరు ఇక్కడ కార్యకర్తలు ఎవరు చేయట్లా. కార్యకర్తలు ఎప్పుడు నిక్కచ్చిగా ఉంటారండి కాంగ్రెస్ పార్టీకి. ఏమండి ఇప్పుడు ఒకటి అడుగుతా గాంధీ గారు, మన ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారు సచివేడి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రెసిడెంట్, ఆయన ఏదో పర్సనల్ ఇష్యూలో ఒక చిన్న ఇబ్బంది జరిగితే చంద్రబాబు నాయుడు గారు సాయంత్రానికి ఆయన పార్టీని సస్పెండ్ చేశాడు. మరి మీరేమో ఏమి నాకు ఇష్టం లేదంటారు, మీరు చెబుతున్నారు. ఏఐసీసీ సభ్యురాలు ఏమి చెబుతుంది? గతంలో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది చెప్పారు. నిన్న మా వాళ్ళు ఒకటి ఎనాలిసిస్ చేస్తే కొన్ని వందల మంది యాంటీగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇలాంటి లీడర్ని మీ అందరూ కలిసి ఎందుకు తప్పించలేకపోతున్నారు? కారణం ఏంటి? మీ అందరూ ఒకటే కదా అంటున్నాను నేను. మీ వల్ల మీ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. నేను షర్మిల గారిని 3 సార్లు ఖండించా. నేను ఒకసారి చెత్త అన్న పార్టీలోని చెత్త వాళ్ళు ఉన్నారని అంది, అది సముద్రంలో కలపాలంది. అప్పుడు ఖండించాను, తర్వాత ఖండించాను. ఆమె పిసిసి అధ్యక్షురాలు అవగానే నేను పార్టీనే ఖండించా. నేను 3 సార్లు ఖండించా. కానీ నా వల్ల నాకు నిజాలు ఎక్కువ వస్తాయండి, అబద్ధాలు రావు నా నోటెమ్మటి. నేను నా పుట్టుకతోటే నేను కాంగ్రెస్ వాదిని. వాళ్ళకి కాంగ్రెసే. ఆమె ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కలుపుకొని ఎవరిని కలుపుకోవట్లేదు, ఎవరికి సమాచారాలు ఇవ్వదు, ఆమె ఏమి చేయదు. ఆమె నైజంతో ఆమె వెళ్ళిపోతుందండి. సరే, చివరిగా మీరు ఏం చెప్పండి. మన చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఈ లెటర్ పై మీ అభిప్రాయం ఒక నిమిషంలో చెప్పండి. మీరు ఒక పాయింట్, మీ పార్టీకి సంబంధం ఉందా లేదా? ఈ విజయమ్మ గారి లేఖపై మీ అభిప్రాయం చెప్పండి ఒక ముక్కలో. విజయమ్మ గారు లేకేదండి, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం అండి. 2010 నుంచి వాళ్ళు ఒక్క నిజం చెప్పరు సార్. జగన్మోహన్ రెడ్డి చెప్పరు, షర్మిల గారు చెప్పదు, విజయమ్మ గారు కూడా చెప్పదండి. మా రాజధాని మీద ఎంత బురద జల్లారు అనుకున్నారు వాళ్ళు. మా రాజధాని మీద పట్టరాని బురద జల్లి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూర్చుంది ఈ రోజు. ఏదైనా సరే ఈ లేఖ మీద మీకు సదభిప్రాయం లేదు, వాళ్ళ పర్సనల్ విషయం అంటారు. వాళ్ళు అంతే, వాళ్ళ ఫ్యామిలీ విషయం. ప్రజల గురించి వాళ్ళు చెప్పేయని అబద్ధాలు, వాళ్ళు ఆడేయని నాటకాలు. సాక్షాత్ మా పిసిసి అధ్యక్షురాలు కూడా అబద్ధాలే మాట్లాడుతుంది. అర్థమైంది మీరు ఏం చెప్తారో అర్థమైంది. అది సార్, మా కాంగ్రెస్ కార్యకర్తలు కలుపుకోదు, పార్టీని డెవలప్ చేయదు. సరే ఓకే సరే. పద్మశ్రీ గారు ఇప్పుడు చూసాం కదా మన సీనియర్ మీ కాంగ్రెస్ లీడర్ కంచెల గాంధీ గారు ఆవేదన.